మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత మరో యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. శ్రీకాంత్ వదిలాతో చిరంజీవి కొత్త సినిమా ఉంటుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణంలో నాని కూడా నిర్మాణ భాగస్వామి కావడం ఇక్కడ విషయం. నాని కొత్త నిర్మాణ సంస్థ యునానిమస్ను స్థాపించాడు. అందులో తొలి సినిమాగా చిరంజీవి ఓదెలా సినిమాను అనౌన్స్ చేశాడు. సెన్సిటివ్ కంటెంట్ అంటూ తొలుత ఎక్స్లో ఊరించిన నాని రాత్రి 8 తర్వాత సినిమాను అఫీషియల్గా ప్రకటన చేశాడు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత కాగా నాని ఈ ప్రాజెక్టు సెట్ చేసి ప్రెజెంటర్ అయ్యాడని అంటున్నారు. అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు అంటూ ఆ పోస్టర్పై ఓ ఆసక్తికర వ్యాఖ్య రాసుకొచ్చారు. చిరంజీవి స్ఫూర్తితో పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నాను. ఇప్పుడు ఆయన చిత్రాన్ని సమర్పిస్తున్నాను. జీవితం పరిపూర్ణమైందని రాసుకొచ్చాడు నాని. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీకాంత్ వోదెలా దర్శకత్వంలో నాని ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చిరు సినిమా ఉంటుంది. ఒక్క మాట అయితే నిజం, చిరంజీవి నుండి ఇలాంటి వైలెంట్ సినిమా ఇప్పటి వరకు రాలేదని తెలిపాడు. ఇక చిరంజీవి తన ఫ్యాన్ అయిన యువ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం విశేషం. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దసరాను తెరకెక్కించాడు శ్రీకాంత్ వదెల. ఈ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్నానని అనౌన్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ఎల్విస్పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. పోస్టర్లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన పాయింట్ను సూచిస్తుంది. అయితే అతను హింసలో తన శాంతిని వెతుక్కుంటాడు అనే కోట్ చిరంజీవి పోషించబోయే మాస్ యాక్షన్ పాత్రను చెప్పకనే చెప్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారని తెలుస్తుంది. వైలెన్స్ ప్రధానాంశంగా ఉండబోతుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.